నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 4 ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ ప్రొడ్యూస్ చేశాను, వీడియో ఒకటి, అండ్ గేమింగ్ రివ్యూ ఒక వీడియో చేశాను సపరేట్గా, అండ్ కెమెరా రివ్యూ కూడా ఒకటి సపరేట్ చేశాను. కావాలంటే మీరు అవి 3 వీడియోస్ చూడొచ్చు. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, లేకపోతే ఇక్కడ ఐఎన్ సింబల్ కనపడుతుంది కదా, ఇక్కడ కూడా నేను లింక్స్ వదిలేస్తాను. సో ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి, మీకు మొత్తం అవగాహన వస్తుంది. ఏమేమి వస్తాయి బాక్స్లో, మనకి గేమింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో నేనైతే డీప్గా వీటి గురించి మాట్లాడను. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఈ 1 వీక్లో ఈ ఫోన్లో నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను. దీనిలో మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్పేస్తాను. సో ఫస్ట్ మనం దీన్ని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి దీనిలో 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మనకి 720x1280 ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి. సో పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసరికి మనకి 294 ppi ఉంటుంది. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి 2.5D గ్లాస్తో ప్రొడక్షన్ చేశారు. అది ఏ గ్లాస్ వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, కాకపోతే స్ట్రాంగ్ ఉంది. నేను 1 వీక్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాడుతున్నా కానీ ఒక స్క్రాచ్ కూడా ఏమీ పడలేదు. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ చూస్తే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మనకి బాగానే ఉన్నాయి. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లే అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిస్ప్లే మనకి కలర్స్ కూడా చాలా యాక్యురేట్ ఉన్నాయి. సో ఎక్కడ డిస్ప్లేలో మొత్తం ప్రాబ్లం ఏమి నాకు అనిపించలేదు. అండ్ డిస్ప్లే కింద వచ్చేసరికి మనకి 3 బటన్స్ ఉన్నాయి: హోమ్ బటన్, బ్యాక్ బటన్ అండ్ మల్టీ టాస్కింగ్ బటన్. సో ఇవి బ్యాక్ లైట్ అయితే కావు. సో మీరు నైట్ కండిషన్స్లో మీరు వాడేటప్పుడు ఇక్కడ మనకి లైట్ ఏం రాదు. సో కొంచెం మీరు వాడుతున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్లో, తర్వాత మీకు అలవాటు అయినప్పుడు కొంచెం బాగానే అనిపిస్తుంది. సో ఇది ఒకటి చిన్న కాల్ అని చెప్పొచ్చు. అండ్ మనకి నోటిఫికేషన్ ఎల్ఈడి కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ ఎల్ఈడి మనకి హోమ్ బటన్ దగ్గర మీరు చూడొచ్చు. సో ఇది ఇంకేమైనా మిస్ కాల్స్ వచ్చినా, ఎస్ఎంఎస్లు వచ్చినా కానీ ఇది మీకు నోటిఫై చేస్తూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ఎల్ఈడి అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది వైట్ కలర్లో ఉంటుంది. మీకు మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ వచ్చినప్పుడు మీకు అది బ్లూ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం కలర్స్ చేంజ్ చేయొచ్చు అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేశాను. నోటిఫికేషన్ ఎల్ఈడి కలర్స్ అయితే మనం చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఏమీ కనపడలేదు. సో కలర్స్ అయితే మనం చేంజ్ చేయలేము. అండ్ నెక్స్ట్ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ వచ్చేసరికి మనకి సేమ్ మనకి రెడ్మీ 3S ప్రైమ్, రెడ్మీ నోట్ 4 లేకపోతే రెడ్మీ నోట్ 3 ఎలా ఉంటుంది అట్లనే ఉంటుంది ఫోను. కాకపోతే మనకి బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రైస్ రేంజ్లో మనకి కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. ప్లస్ మనకి స్పీకర్స్ కూడా మనకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే రెడ్మీ 3S ప్రైమ్కి బ్యాక్ సైడ్ ఇచ్చారు స్పీకర్స్. ఈసారి మాత్రం బాటంలో ఇచ్చారు. ఇది మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ స్పీకర్ కూడా మనకి చాలా లౌడ్ ఉంది. సో బిల్డ్ క్వాలిటీకి అయితే నేను 10/10 వేస్తాను. మీకు ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం ఖచ్చితంగా ఎంతకన్నా మంచి బిల్డ్ క్వాలిటీ అయితే దొరకదు ఫోన్. సో ఈ ఫోన్ నేను iPhone 7 వాడాను ఇంతకుముందు. సో మా ఫ్రెండ్స్ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, నేను iPhone 7 వాడుతున్నాను లేకపోతే రెడ్మీ 4 వాడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మ్యాక్సిమం ఫ్రంట్ నుంచి చూస్తే మనకి సో చూడడానికి రెండు ఒకేలా కనపడుతూ ఉన్నాయి. సో చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. బిల్డ్ క్వాలిటీ అయితే ఫుల్ మార్క్స్ అయితే ఇస్తాను నేను. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మనం కనెక్టివిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది. 2 సిమ్ కార్డులు మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఓల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు జియో సిమ్ ఫస్ట్ స్లాట్లో వేసిన పని చేస్తుంది, సెకండ్ స్లాట్లో వేసిన పని చేస్తుంది. సో నేను చెక్ చేశాను. సో ఇది హైబ్రిడ్ స్లాట్ ఫ్రెండ్స్. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టలేరు. రెండింటిలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సో మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కాల్ క్వాలిటీ తీసుకుంటే కాల్ క్వాలిటీ చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. ఎక్కడ నాకు కాల్ డ్రాప్స్ ఇట్లాంటివి ఏమి నేను నోటీస్ చేయలేదు. అండ్ మనకి టాప్లో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి మనం ఆడియో అవుట్పుట్ బాగానే ఉంది. నేను Sennheiser CX180 హెడ్ ఫోన్స్తో విన్నాను. సో ఖచ్చితంగా మనకి ఆడియో క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించింది. సో నెక్స్ట్ మనకి దీనిలో స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ఇది 3 వేరియంట్స్ లభిస్తుంది. మనకి 2GB RAM 16GB ఒకటి, అండ్ 3GB RAM 30GB ఒకటి, అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి 4GB RAM 64GB వేరియంట్ ఉంది. సో వీటిలో మనకి నేను యూజ్ చేసిన ఫోన్ అయితే మనకి 3GB RAM 30GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి 9,000 ఉంది. 2GB RAM 16GB ప్రైస్ వచ్చేసరికి మీకు 7,000 రూపాయలు ఉంది. అదే మీరు 4GB RAM 64GB ప్రైస్ తీసుకుంటే దాని దగ్గర 11,000 రూపాయలు ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్లో మనకి ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకుంటే, నేను వాడిన ఫోన్లో 3GB RAM వేరియంట్. ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకుంటే చాలా యావరేజ్ ఉంది. సో నేను ఒక 2 గేమ్స్ ఓపెన్ చేశాను. ఒకటి హెవీ గేమ్, ఒకటి వచ్చేసరికి లైట్ గేమ్. సో ఈ 2 గేమ్స్తో పాటు కొన్ని యాప్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను. సో ఖచ్చితంగా యాప్స్ అయితే మెమరీలో ఉన్నాయి, కానీ 4-5 యాప్స్, గేమ్ అయితే 2 గేమ్స్ రీలోడ్ అయినాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే మీరు ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండాలనుకుంటారో ఖచ్చితంగా ఈ ఫోన్లో అయితే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా పూర్ ఉంది. సో అదొకటైతే నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ మీకు USB OTG కూడా సపోర్ట్ చేస్తుంది. నేను పెన్ డ్రైవ్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ నేను హార్డ్ డిస్క్ పెట్టాను, 1TB హార్డ్ డ్రైవ్ పెట్టాను. 1TB హార్డ్ డ్రైవ్ అయితే డిటెక్ట్ చేసింది. 2TB హార్డ్ డ్రైవ్ కూడా డిటెక్ట్ చేసింది, కానీ లోపల ఫైల్స్ అయితే ఏమీ కనపడడం లేదు. అండ్ నెక్స్ట్ నేను మౌస్ పెట్టాను, మౌస్ కూడా డిటెక్ట్ చేసింది. కీబోర్డ్ పెట్టాను, కీబోర్డ్ కూడా డిటెక్ట్ చేసింది. సో USB OTG ఫంక్షనాలిటీ అయితే బాగానే వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సెన్సార్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సెన్సార్స్ మనకి కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. మీకు యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, కంపాస్ సెన్సార్ ఉంది, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది. సో ఆటో బ్రైట్నెస్ సెన్సార్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మన యాంబియంట్ కండిషన్ బట్టి అది
స్క్రీన్ బ్రైట్నెస్ని అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. అదే మనం రెడ్మీ 4A తీసుకుంటే రెడ్మీ 4Aలో ఆటో బ్రైట్నెస్ సెన్సర్ అంతా బాగా వర్క్ చేయలేదు నేను టెస్ట్ చేసినప్పుడు. సో రెడ్మీ 4లో మాత్రం ఖచ్చితంగా ఆటో బ్రైట్నెస్ సెన్సర్ అయితే బాగా వర్క్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ లభిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే చాలా యాక్యురేట్ ఉంది. సో ఫెయిల్ అవ్వడం మాత్రం చాలా తక్కువ. సో మోర్ దాన్ 95% అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మాత్రం బెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ మాత్రం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుని దీనిలో మీకు IR బ్లాస్ట్ కూడా లభిస్తుంది. సో దీనిలో మీకు మీ రిమోట్ యాప్ అని ఉంటుంది ఫోన్లో. సో దీన్ని యూస్ చేసి మీరు మీ టీవీకి కానీ ఏసీకి కానీ దీన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది రిమోట్ కంట్రోల్లో కూడా మీరు వాడచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సెన్సార్స్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 4100 mAh బ్యాటరీ లభిస్తుంది. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఛార్జర్తో దీన్ని ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 3.5 hours టైం తీసుకుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 7% to 100%. సో ఛార్జ్ టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో స్క్రీన్ ఆన్ టైం తీసుకుని నాకు 7 hours వచ్చింది. సో మీరు మీడియం యూజర్ అయితే మీకు 1.5 day వరకు ఈజీగా బ్యాటరీ అయితే వస్తుంది. మరీ హెవీ యూజర్ అయితే ఖచ్చితంగా 1 day అయితే ఖచ్చితంగా బ్యాటరీ అయితే మీకు వస్తుంది. సో మీరు లైట్ యూజర్ అయితే 2 days అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం అయితే 7 hours. సో దీన్ని మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తే. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఫ్రెండ్ దీనిలో మనకి ఆండ్రాయిడ్ మార్ష్మెల్ మీద రన్ అవుతుంది ఫోన్ మీకు. అండ్ దీనిలో MIUI వర్షన్ వచ్చేసరికి మీకు 8.2.9 ఉంది. సో నగోట్ అప్డేట్ వస్తుందో లేదో మాత్రం డౌటే. సో సాఫ్ట్వేర్ మాత్రం మనకి MIUI ఫీచర్స్ అన్ని మీకు ఉంటాయి. డ్యూయల్ యాప్ సపోర్ట్ చేస్తుంది, యాప్ లాక్ సపోర్ట్ చేస్తుంది, చైల్డ్ మోడ్. సో ఇవన్నీ మీకు దీనిలో లభిస్తాయి. సో కాకపోతే నేను చిన్న బగ్ ఏం నోటీస్ చేశానంటే రీసెంట్ యాప్స్ క్లోజ్ చేసేటప్పుడు సో ఫస్ట్ యాప్ అయితే మనం ఓపెన్ చేస్తాం అది క్లోజ్ అవ్వట్లేదు ఒక్కోసారి. సో ఒక్కోసారి క్లోజ్ అవుతుంది, ఒక్కోసారి అయితే క్లోజ్ అవ్వట్లేదు. సో ఇది ఒకటి చిన్న బగ్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రెండ్స్ కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ 13 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.0 ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 MP కెమెరా లభిస్తుంది. దీని అపర్చర్ వచ్చేసరికి f2.2 ఉంటుంది. సో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఫుల్ HD క్వాలిటీలో. అదే మీరు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే ఓన్లీ HD క్వాలిటీ 720p వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో మనకి పిక్చర్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రైస్ రేంజ్లో మనకి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. కెమెరా అయితే లో లైటింగ్ కండిషన్, ఇండో లైటింగ్ కండిషన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది ప్రైస్ బట్టి చూస్తే. సో ఖచ్చితంగా ప్రైస్ రేంజ్లో మంచి కెమెరా అని చెప్పొచ్చు. సో ఓన్లీ కాన్ ఏంటంటే మనకి కెమెరాలో స్లో మోషన్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ కెమెరా యూస్ చేసి మీరు స్లో మోషన్ వీడియోస్ రికార్డ్ చేయలేరు. అండ్ మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి ఓన్లీ 720p వరకే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఇది ఒకటి నోటీస్ చేస్తే. అండ్ మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం షేక్ అవుతుంది వీడియో. సో ఇదొక అయితే నేను నోటీస్ చేశాను. కొంచెం సాఫ్ట్వేర్ స్టెబిలైజేషన్ చేయాల్సింది. సో వీడియో కొంచెం స్టేబుల్గా ఉంటే బాగుండేది, మరీ కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపించింది. సో ఇవి చిన్న చిన్న కాన్స్ అయితే నేను కెమెరా డిపార్ట్మెంట్లో నోటీస్ చేశాను. కాకపోతే పిక్చర్ క్వాలిటీ మాత్రం ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ గేమింగ్ విషయానికి వస్తే మనకి దీనిలో స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ లభిస్తుంది. సో ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. దీనిలో మీకు 8 కోర్స్ ఉంటాయి. 8 కోర్స్ ARM Cortex A53 కోర్సే. సో మీకు 8 కోర్స్ క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.4 GHz ఉంటుంది. అండ్ దీనిలో మీకు Adreno 505 GPU లభిస్తుంది. సో మేము గేమింగ్ టెస్ట్ చేసినప్పుడు నేను మ్యాక్సిమం అన్ని గేమ్స్ ఆడాను. మీడియం గేమ్స్, లైట్ గేమ్స్, హెవీ గేమ్స్ అన్ని వాడాను. సో లైట్ మీడియం గేమ్స్ అయితే మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ వచ్చేసరికి Asphalt 8 కానీ Assassin's Creed Identity 2 గేమ్స్ నేను ఆడినప్పుడు కొంచెం ల్యాగ్ అయితే నేను నోటీస్ చేశాను. చిన్న ల్యాగ్ నోటీస్ చేశాను. ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను నోటీస్ చేశాను. సో గేమింగ్ అయితే మీకు అంత స్మూత్ అయితే లేదు. గేమింగ్ అయితే మీకు ఆడొచ్చు, కాకపోతే మీరు హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం కొంచెం ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టెంపరేచర్ విషయానికి వస్తే మ్యాక్సిమం నేను మోడర్న్ కాంబాట్ 5 గేమ్ ఆడేటప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది 49 to 50 degrees సెంటిగ్రేడ్ వరకు. సో నార్మల్గా అయితే మిగతా గేమ్స్ ఆడేటప్పుడు 46 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. సో సమ్మర్ కాబట్టి మనకు టెంపరేచర్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. సో ఫోన్ అయితే చాలా వామ్ అనిపిస్తుంది మనం ఇంటర్నెట్ వాడేటప్పుడు కానీ, గేమ్స్ లోడ్ చేసేటప్పుడు కానీ. సో ఖచ్చితంగా ఫోన్ అయితే చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా వామ్ అనిపిస్తుంది. వైఫై హాట్స్పాట్ ఆన్ చేసినప్పుడు కూడా మీకు ఫోన్ అయితే చాలా వేడి అనిపిస్తుంది. సో ఖచ్చితంగా సమ్మర్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. సమ్మర్ అయిన తర్వాత కొంచెం ఫోన్ అయితే కూల్ అవుతుంది. సో ఇది హీటింగ్ విషయానికి వస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఈ రెడ్మీ 4 తోటి ఈ 1 వీక్లో. సో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మీకు 7000లో ఇంతకన్నా మంచి ఫోన్ అయితే దొరకదు. సో మంచి కెమెరా ఉంది అండ్ మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. సో ఖచ్చితంగా మీకు 7000లో మాత్రం ఎంతకన్నా మంచిదైతే దొరకదు. సో దీనిలో చిన్న చిన్న కాన్స్ ఏంటంటే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ కొంచెం బాగుండాల్సింది. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగాలేదు, ర్యామ్ మేనేజ్మెంట్ పూర్ అని చెప్పొచ్చు. అండ్ మనకి స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ ఇవ్వలేదు. మనకి కెమెరాలో స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ ఇచ్చినట్టయితే బాగుండేది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఛార్జ్ టైం తీసుకుంటే ఛార్జింగ్ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఛార్జింగ్ టైం ఆల్మోస్ట్ మనకి 3 గంటల 30 నిమిషాల పైన తీసుకుంటుంది. సో ఇవి కాన్స్ అయితే నోటీస్ చేసిన చిన్న చిన్న కాన్స్. సో ఓవరాల్ అయితే ఫ్రెండ్స్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు. సో మీరు ఏదైతే డబ్బులు పెడుతున్నారో 7000 కానీ 9000 కానీ ఖచ్చితంగా సో వాటికి ఫోన్ అయితే అద్భుతమైన ఫోన్ అని మాత్రం చెప్పొచ్చు. సో ఖచ్చితంగా ఈ ఫోన్ని మనం రెడ్మీ 4Aతో కంపేర్ చేస్తే రెడ్మీ 4A
అసలు మీరు వేస్ట్ అని చెప్పొచ్చు. రెడ్మీ 4A మీరు అసలు పట్టించుకోకండి. రెడ్మీ 4A మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చండాలంగా ఉంటుంది. సో మీకు రెడ్మీ 4 అయితే మీకు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మీరు రెడ్మీ 4Aతో ఈ ఫోన్ని కంపేర్ చేయకండి. ఖచ్చితంగా రెడ్మీ 4Aతో కంపేర్ చేస్తే ఈ ఫోన్ చాలా చాలా బెటర్. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ 3S ప్రైమ్ కంటే మీకు ఈ ఫోన్ బెటర్. అండ్ దీనికి నెక్స్ట్ కాంపిటేటర్ వచ్చేసరికి లెనోవో K6 పవర్. లెనోవో K6 పవర్లో దీనికి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంతో కంపేర్ చేస్తే. ఒకటి స్క్రీన్ క్వాలిటీ. లెనోవో K6 పవర్లో మీకు 1080p స్క్రీన్ ఉంటుంది, దీనిలో మీకు 720p స్క్రీన్ ఉంది. అండ్ లెనోవో K6 పవర్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండు మీకు లెనోవో K6 పవర్లో ఎక్కువ లభిస్తాయి. సో నార్మల్గా అయితే మీకు అదే మనం దీన్ని తీసుకుంటే లెనోవో K6 పవర్తో కంపేర్ చేస్తే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు రెడ్మీ 4ది లెనోవో K6 పవర్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకోటిసరికి మనకి బెటర్ ప్రాసెసర్ లభిస్తుంది మీకు, స్నాప్డ్రాగన్ 435. లెనోవో K6 పవర్లో స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ ఉంటుంది. సో 430కి 435 పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఖచ్చితంగా మీకు LTE మోడెమ్ అయితే చేంజ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు జియో వాడుతున్నప్పుడు మీకు నెట్ స్పీడ్లు ఉంటాయి కదా, నెట్ స్పీడ్లో మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది కొంచెం. సో ఖచ్చితంగా మీకు కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ 435 స్నాప్డ్రాగన్ 430తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ఫోన్ మనం రెడ్మీ నోట్ 4తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 4 ఖచ్చితంగా మంచి ఫోన్ దీంతో కంపేర్ చేస్తే. సో ఒకవేళ మీ బడ్జెట్ 10,000 పైన అయితే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ నోట్ 4 తీసుకోండి. మీ బడ్జెట్ 10,000 లోపు అయితే మీరు 9,000లో రెడ్మీ 4 తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే. సో ఖచ్చితంగా మీకు 9,000 రూపాయలకైతే ఇది బెస్ట్ ఫోన్. మీరు 11,000 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 11,000 మీరు తీసుకోవాలనుకుంటే రెడ్మీ నోట్ 4 తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రివ్యూ రెడ్మీ 4 గురించి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంటుంది. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ signing off. I'll see you next video. Thanks for watching. Bye bye now.